ఐపీఎల్ ప్రారంభానికి మరో 2 వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ టైటిల్ వేటలో ముందు నిలబడాలన్న కుతూహలంతో అన్ని ఫ్రాంచైజీలు తీవ్ర స్థాయిలో కసరత్తులు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా టీవీ ఛానళ్లలో ఏ జట్టు గెలుస్తుంది, ఏ ఆటగాడు ఎక్కువ పరుగులు చేస్తాడు, ఏ ఆటగాడు ఎక్కువ వికెట్లు తెస్తాడు అన్నదానిపై అదే పనిగా డిబేట్లు కూడా కొనసాగుతున్నాయి. ఎన్ని చర్చలు జరిగినా మొట్టమొదటి సీజన్లో టైటిల్ విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మళ్లీ టైటిల్ గెలుస్తుందా అన్న చర్చ మాత్రం చాలా అరుదు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఆ జట్టు ఆ తర్వాతి సీజన్లలో ఏమంతా ఆకట్టుకునే ప్రదర్శన చేయకపోగా పదే ఆటగాళ్ల మార్పులతో జట్టులో స్థిరత్వం దెబ్బతినేలా వ్యవహరించడమే. ఆ జట్టు చాలా సార్లు ప్లే ఆఫ్స్ వరకు అయితే చేరుతుంది, కానీ టైటిల్ వేటలో మాత్రం వెనుకబడిపోతుంది. ప్రతి సీజన్లో కూడా సంజు శాంసన్ జట్టును గెలిపించడం కోసం కెప్టెన్ గా తన వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నప్పటికీ కీలక సమయాల్లో తడబడ్డం ఆ జట్టులో ప్రధాన సమస్య. ఇక ఈ సీజన్లో ఆ జట్టు గెలుపు సంగతి అటుంచితే ఆ జట్టు స్టార్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్ సంజు శాంసన్ గురించి ఎవరికీ తెలియని ఒక విషయాన్ని బయటపెట్టాడు. రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మరోసారి సంజు శాంసన్ నాయకత్వంలో ఐపీఎల్లో ఆడడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. మా జట్టు సంజు నాయకత్వంలోనే టైటిల్ సాధిస్తుందన్న బలమైన నమ్మకం నాకైతే ఉంది. సంజు గొప్ప బ్యాట్స్మెన్, వికెట్ కీపర్ మాత్రమే కాదు, అతడు గొప్ప నాయకుడు కూడా. మైదానం లోపల మాత్రమే కాదు, మైదానం వెలుపల కూడా అతడు అనేక మార్లు తన ఔన్నత్యాన్ని చాటుకున్నాడు. అన్నిటినీ మించి సంజు శాంసన్ చాలా చమత్కారమైన మనిషి. అతడిలో ఎవరికీ తెలియని ఒక సరదా మనిషి ఉన్నాడు. మాట్లాడుతూ మాటల మధ్యలోనే అవాకులు చెవాకులు పేల్చుతూ ఉంటాడు. అతని కంపెనీని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. సంజుకు ఒక ఆటగాడిలో ఉండాల్సిన లక్షణాలున్నాయి. అతడు ఖచ్చితంగా ఉన్నత శిఖరాలకు చేరుతాడు. అతడికి మానవత్వం కూడా ఎక్కువే. తాజాగా ఒక దివ్యాంగ చిన్నారి కోరిక తీరుస్తూ అతన్ని కలిశాడు. అంతేకాకుండా ఆ చిన్నారి కోరిక మేరకు కాసేపు క్రికెట్ కూడా ఆడాడు. ఇవన్నీ సంజు శాంసన్ ని ఒక ప్రత్యేకమైన మనిషిగా నిలుపుతాయి. ఈసారి సంజు నాయకత్వంలో ఐపీఎల్ టైటిల్ గెలిచి తీరుతామని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.